యుద్ధం. సార్ రెడ్ బుక్ కూడా అది కూడా జగన్ అండ్ టీం నిద్రలో కూడా రెడ్ బుక్ను కలవరిస్తున్నారండి. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఓకే, ప్రతిదానికి ఒక సింబాల్ అండి, ఒక సింబాలిక్గా ఒక పదం వస్తుంది. రెడ్ బుక్ అనేది లోకేష్ సింబాలిక్గా వాడుండొచ్చు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎవరిని మేము స్పేర్ చేయమని. దానికి వీళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. రెడ్ బుక్ అనే దానికి లోకేష్ ఆయన అభిమానులు ఆయన వర్గం కంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా ప్రచారం చేసి, మరి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మొత్తం మంత్రుల సముదాయం అంతా కూర్చొని లోకేష్ ఉన్నట్లేరు వాస్తవంగా. లోకేష్ ఉన్నారు, నేను కలెక్టర్ మీటింగ్ ఉన్నారు, తర్వాత వచ్చి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళ చెప్పిన దానికంటే రెడ్ బుక్ నడుపుతుందా ఇప్పుడు కలెక్టర్లకు చంద్రబాబు చెప్పింది నడుస్తుందా? అవును. లేదా లోకేష్ రెడ్ బుక్ నడుస్తుంది? అక్కడ ఎవరు రెడ్ బుక్ గురించి చెప్పలేదు. అవును. అంటే అధికారిక సమావేశంలో అధినేత ఏమో రెడ్ బుక్ ఇంకా ప్రస్తావన చేయలేదు, కనీసం పరోక్షంగా అయినా. బయటేమో అదే నడుస్తుంది. నిద్రలో కూడా వాళ్ళని భయపెడుతుంది అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా సంతోషపడుతున్నారు అంటున్నారు. అంటే రెడ్ బుక్ గురించి ఇంత చర్చ జరుగుతున్నందుకు, రెడ్ బుక్ గురించి వాడు భయపడుతున్నందుకు, అసలు మనల్ని చూసి ఒకరు భయపడుతున్నారని సంతోషించడం అనేది అది అనవసరం అండి. ప్రజాస్వామ్యంలో భయపడడం కాదు, దానికి తగిన చర్య తీసుకోవడం వేరు. దీన్ని చూసి భయపడుతున్నారు, ఆయన పేరంటేనే ఇంకా కొన్ని పదాలు కూడా వాడుతున్నారు కదా ఈ మధ్య మీడియాలో. అది వాడటం అనేది అలవాటైపోయింది. నాకు అలవాటు లేదు, నచ్చదు కూడా. కాబట్టి భయపెట్టాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా చేయాల్సినవన్నీ కూడా చేయొచ్చు. ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారి మీద కేసు ఉంది, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు జైల్లోనే ఉండొచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని ఒక 2 నెలలో 3 నెలలో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. కాబట్టి చట్టము, కేసులు అన్నదానికి ఎవరు కూడా ఏమీ అతీతులు కాదు, తప్పించుకోగలిగింది కూడా లేదు. రాజకీయంగా ఏం మాట్లాడినా కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వము, ఆ రంగాన్ని చూసే పోలీసులు గనక ఒక చర్య తీసుకుంటే, కోర్టులో ఆమోదిస్తే ఎవరినైనా ఎవరి మీద చర్య తీసుకోవచ్చు. దీనికి రెడ్ బుక్ అక్కర్లేదు, మన స్టాట్యూ బుక్ అంటమే మన రాజ్యాంగం చాలు వాస్తవంగా. ఇంకొక అంశం సార్, ఇక్కడతో ఆకుండా కాకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా కూడళ్లలో, అది విజయవాడ అనండి, ఏలూరు అనండి, ప్రతి చోట ఒక చోట కటౌట్ పక్కన ఒక రెడ్ బుక్ అని ఒకటి పెట్టారు. తెప్పించవచ్చు. కాబట్టి మరి అధికార పార్టీ ఆ స్థాయిలో దాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు, ప్రతిపక్షం దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు? నేను ఇంకోటి చెప్తున్నా వర్మ, ఎవరు చెప్పట్లేదు ఈ విషయము. నిన్న జిల్లాల్లో ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు ఇలాంటి వాళ్ళంతా ప్రదర్శనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పిలుపు మీద. అరే మమ్మల్ని తొలగిస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని. వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు వాస్తవంగా. పార్టీ పరంగా కూడా వాళ్ళు చేయలేదు. ఒక చోట అంటే కాదు, రాష్ట్రమంతటా కూడా చేశారు ఈ ఆశా వర్కర్లు. ఇదిగోండి, ఐ విల్ షో యూ. ఎందుకంటే ఇవి నేను ప్రజాశక్తిలోంచి చూపించాల్సిందే, లేదా కొంతవరకు విశాలందరం, ఇంకెవరు వీటికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇదిగోండి, ఏ రెడ్ బుక్ అయినా వీళ్ళది రెడ్ బుక్కే పాపం. వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ నాయకత్వంలో అసలు ఒరిజినల్ రెడ్ ఇది. అక్రమ తొలగింపులపై స్కీమ్ వర్కర్లు నిరసనాగ్రహం అవసరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహించారు. మీరు చూడండి, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, విఏఓలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్యలు, తొలగింపులు, బెదిరింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు చాలా చోట్ల. ఇది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిందంటే పోటీ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీకి మీకు జరిగాయి, అయినా ఘటనలు జరగకూడదు, ఖండిస్తాము. కానీ చిరుద్యోగులు ఉరిమి దీని మీద పడినట్టుగా గతంలో కూడా చెప్పాము. ఈ విషయం మీడియాలో కూడా హైలైట్ కావట్లేదు. మీరే పెట్టారు యాక్చువల్ మన చర్చకు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది తగ్గుముఖం పట్టాల్సింది పోయి అదొక ఫినామినాగా మారుతుంది. మరి ఇవన్నీ మన వాళ్ళు కాని వాళ్ళు తస్మదీయులు అనే వాళ్ళని చేయాలంటే వల్ల వస్తున్న పరిస్థితి. సార్ ఇక్కడతో మంత్రి గారు దాన్ని అంత గొప్పగా రెడ్ బుక్ అంటే వాళ్ళు భయపడుతున్నారు. అవును సార్, ఇక్కడతో ఆకుండా కుల రవీంద్ర గారే కొడుకును అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేశాడు అని చెప్పి మాట్లాడ్డాం.
నేను ఇందాక చెప్పింది దీనికి కూడా వర్తిస్తుంది సార్. మీరు పట్టుకోండి, అప్పటిదానికి కూడా ఇప్పుడు కేసు పెట్టవచ్చు కదా. ఇప్పుడు బాబు గారు ఎలాగో చెప్పారు కదా, సాక్ష్యాధారాలు తీసుకొస్తే మేము చేస్తామని. యు డూ ఇట్. ఎవరెవరు తప్పులు చేస్తుంటే, ఏ తప్పులకు సంబంధించి ఆధారాలు ఉంటే అవన్నీ మీరు చర్యలు తీసుకోండి. కిట్టు అనుకుంటారు కిట్టు అతను పోటీ చేసి ఓడిపోయాడు కదా, మీరు చర్య తీసుకోండి. అసలు దోషులు ఎవరైతే ఉంది వాళ్ళు ఏ కుటుంబం అయినా ఏ పార్టీ అయినా వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంది. కానీ వాటి గురించి ఇప్పుడు ఉదాహరణకు నేను జగన్ కేసే చెప్తా. ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టి ఎంతకాలం అయింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దాని గురించి మాట్లాడారు. మరి మీరు గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఏమీ ఆయన మీద అదనంగా ఒక అంగుళం కూడా ఆయన మీద కేసులు ఏమీ నడవలేదు. తర్వాత ఆయన హయాంలో ఆయన 5 ఏళ్లలో ఎలాగూ నడవు. మరి మీరు ఎందుకు బయట రాజకీయంగా వీటి మీద చాలా సమయము మీడియాలో సమయం జరుగుతూ ఉంటుంది, కానీ మాట్లాడితే జైలు అని, మాట్లాడితే జైలు తప్పదని రోజు అంటుంటారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ లేదా ఈ దేశంలో? లేకపోతే చట్టం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నటువంటి కూటమే కదా, ఇదివరకు కూడా 10 ఏళ్ళు కేంద్రంలో అయితే వాళ్ళే ఉన్నారు. ఎందుకు జరగదు మరి? కాబట్టి తప్పకుండా మీరు పేరుని కిట్టు మీద కూడా మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు తీసుకోండి తప్పకుండా. లేదా ఉందా అని చెప్పాల్సిన బాధ్యత ఛానల్స్ మీద, మీడియా మీద ఉండదు కదా. మీరు చెప్పిన ఆధారాలు వాళ్ళు చెప్తారు, తప్పకుండా చేయండి. గంజాయి అక్కడ కూడా సముద్ర తీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే పేర్ని వర్సెస్ కొల్లుగా ఇది చూడాలా సార్, లేకపోతే నిజంగా ఇందులో ఏమైనా అంశాలు ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇది రాజకీయ పరంగా విమర్శలా? ప్రధానంగా ఇప్పుడైతే రాజకీయ స్థాయి విమర్శలే కదా. రాజకీయ విమర్శలు అంటే మీరు నేను లేకపోతే ఇంకో నాయకుడు కాదు కదా, మంత్రి కాబట్టి. మంత్రి, అవును. అందులో గట్టిగా నిలబడిన మంత్రుల్లో నాయకుల్లో ఈయన ఒకడు. తెలుగుదేశంలో మొహం చాటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు మంత్రి పదవులు పొందిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేకపోతే కేసులు వెంటాడుతున్నప్పుడు కూడా వీళ్ళు నిలబడిన వాళ్ళే. రవీంద్ర కూడా ఆ విధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనకు పదవి వస్తుంది, ఆయన మంత్రి అవుతాడనే విషయం అందరూ కూడా అనుకున్నదే. అందువల్ల ఆయన వాయిస్ ఒక విధంగా అధిష్టానం వాయిసే. తండ్రి కొడుకుల పెద్దబాబు చిన్నబాబు వాయిసే కొల్లు రవీంద్రదే అని మనం తప్పకుండా. ఏదైనా పేరు నాని గారు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక 5 సంవత్సరాలు. ఎందుకంటే గతంలో ఆయన అరెస్ట్ చేశారు, ఆయన పాత్రే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యం. జాగ్రత్తగా కేసులు ముందస్తుగా బెయిల్ కోసం పెట్టుకుంటారు, వెళ్ళిన తర్వాత విడుదలకు బెయిల్. అంటే ముందస్తు బెయిలా తర్వాత బెయిలా అనేది తప్ప పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని గట్టిగా అనుకున్న తర్వాత, అనేక కొన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా, తర్వాత బెయిల్ తెచ్చుకుంటారా? తర్వాత బెయిల్ అయినా వస్తుందా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పుడు కూడా ఆయన కూడా బెయిల్ ఇవ్వట్లేదు, కవితకి ఇవ్వట్లేదు. మరి బెయిల్ ఇస్ ది రూల్, జైలు ఇస్ అన్ ఎక్సెప్షన్ అంటుంటారు. ఎందుకు మరి ఇంత జరుగుతుంది మనకేం అర్థం కాదు. సో న్యాయ వ్యవస్థకు రాజకీయం ఉండదు అనుకోవటం చాలా పొరపాటు. అంటే రాజకీయ పార్టీల తరఫున అవి పనిచేయవు, కానీ